ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రవీణ్ యేసుక్రీస్తు నామమున ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి మహిమ. మనందరం దేవుని సన్నిధానంలో దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఆయన వాగ్దానాన్ని చేత పట్టుకుని ఆయన వైపు చూస్తున్న మనందరి జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతమైన కార్యము చేయగలిగిన ఆ తండ్రి వైపు మనం చూస్తూ నిలబడదాం. దేవునికి మహిమ. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. వాగ్దానంలోనికి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశున్నై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎమ్మకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. దేవునికి స్తోత్రం. చూడండి, యెహెజ్కేలు నిజంగా ఆయన ఒక మంచి ప్రవక్త కదా. ఆ ప్రవక్త యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడంట. యెహోవా హస్తం నాకు నా మీద వచ్చాను. దేవునికి స్తోత్రం. మానవుడైన మనలను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. అసలు ఆయన మహిమ కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు. ఆ దేవునికి మనతో చాలా పని. అందుకే ఆయన ఏ పని చేయాలన్నా మనిషిని వాడుకుంటారంతే. ఒక మనిషిని దేవుడు ఖచ్చితంగా వాడుకుంటారు. మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. అంతూ నా మీదకి వచ్చాను. వచ్చి ఏమంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజుల్లో చాలా మంది మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది కదా. పరిశుద్ధాత్మ దేవుడు చాలా మంది మీదకి దిగి వస్తున్నారు. ఆ దిగి వచ్చినప్పుడు చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రభు అనేకులతో మాట్లాడుతూ చాలా మందిని మనం చూస్తున్నాము. మనం కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము. ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆయన చేస్తున్నాడు. మరి స్వస్థతలు చేస్తున్నాడు. చేయలేనటువంటి గొప్ప కార్యములు కూడా మన దేవదేవుడు చేస్తూ ఉన్నాడు. అలాగే ఈయన కూడా చేస్తూ నా మీద నేను ఆత్మవశున్నై ఉండగా, పరిశుద్ధాత్మ పూర్ణై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఒక ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఎముకలతో నిండుకొని ఉన్న లోయ. ఒక లోయలోనంట చాలా వెముకలు పడి ఉన్నాయంట. అంటే నిజంగా ఎంతో, అంటే గుంటలో మరి ఎన్ని ఎముకలు ఉన్నాయో, ఎన్ని సవాల ఎముకలో, ఎవరెవరి ఎముకలో అవన్నీ అందులో ఉన్నాయంట. అందులో ఉంటే దేవుడు ఈ యొక్క యెహెజ్కేలుని తిరిగి వచ్చి అందులో వేసేయమన్నాడంట. ఎక్కడికి వెళ్ళి లోయలో నిలబడి ఆయన నన్ను దింపాను. బాబు, ఎంత భయంకరం కదా. మనం ఎంత భయపడతాం కదండి. అలాంటి వెముకల్లోకి వెళ్ళి అట్లాంటి పరిస్థితుల్లో దించి దేవుడు మనుషులు మనల్ని దించి మనం ఉండమంటే అమ్మో అసలు ఎంత భయపడిపోతాం. కానీ నిజంగా యెహెజ్కేలు భయం లేకోకుండా అందులో దింపి దేవుడు అంట ఆ ఎముకలన్నిటిని చూపిస్తూ ఉన్నాడంట. చూడు ఎన్ని ఎముకలు. నిజమే, బలహీనమైన మన ఎముకలను దేవుడు బలవంతంగా, అంటే బలపరిచేవాడిగా చేయగలిగిన సమర్థత మన దేవుడికి ఉంది కదండి. ఎంత అద్భుతమైన కార్యమైన ఆయన చేయగలడు. ఎండిపోయిన ఎముకల దగ్గరికి ఒక మనిషిని తీసుకెళ్ళి, ఒక ప్రవక్తను తీసుకెళ్ళి, ఇదిగో ఈ లోయలో ఎన్ని వెముకలు ఉన్నాయి, వీటన్నిటిని నువ్వేం చేయమంటే చూడండి. ఆయన 5వ అధ్యాయం ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఆ ఎముకలతో ఈ 5వ వచనంలో చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో మీరు బ్రతుకున్నట్లు. దేవునికి స్తోత్రం. నిజమే దేవుని బిడ్డలారా, అనేక మార్లు మనం అనుకుంటాం కదా, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను పంపిస్తున్నాను అన్నాడు. ఏ ఆత్మ అంటది? జీవాత్మ. జీవాత్మ అంటే ఏంటి చెప్పండి? జీవం కలిగిన దేవుని యొక్క ఆత్మ ఎండిపోయిన ఎముకలైన వారిలోనికి దేవుడు పంపిస్తున్నాడు. నిజమే, చర్మం వచ్చిందంట. ఎముకలు, ఎవరి ఎముకలు వెళ్ళి వాళ్ళ ఎముకలు అంటుకొని. అంటే ఇది అద్భుతం కదండి. నిజమే దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఆయన ఎటువంటి అద్భుతమైన కార్యమైన ఆయన చేయగలుగుతాడా చెప్పండి? చేస్తాడా లేదా? మన ఒక అద్భుతమైన కార్యము దేవుడు మన జీవితంలో చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మినట్టయితే, నువ్వు విశ్వాసం ఉంచగలిగినట్టయితే, ఎండిపోయిన, అంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా తప్పకుండా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. అమ్మ భయపడకో,
దేవుడు కూడా ఏదైనా నీ జీవితంలో ప్రభు చేయగలిగిన సమర్థుడు, చేస్తాడు. నువ్వు తప్పకుండా కలవరపడకుండా ప్రభు కొరకు విశ్వాసంతో ఎదురు చూడు. ఏది చేసినా నీ చిత్తమే ప్రభు అని ఆయన చిత్తానికి అప్పగించినప్పుడు తప్పకుండా అద్భుతమైన కార్యము మనందరి జీవితంలో మన ప్రభు చేస్తాడు. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి స్తోత్రాలు. ఉదయకాలంన మా అందరితో మాట్లాడు. ఎండిపోయిన మా జీవితాల్లో చిగురింపనిచ్చి అనేకమైన కుటుంబాల్లో చిగురింపును దయచేసి ప్రభు ప్రతి ఒక్క కుటుంబానికి దేవ మంచి విడుదల ఆశీర్వాదం ఇచ్చి నాయన ఈ ఉదయకాలం ప్రతి ఒక్క బిడ్డను దీవించి ప్రయాణంలో, మాటల్లో, అలాగే పుట్టినరోజు వివాహదినం చేసుకున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ఆరోగ్యాలు ఇచ్చి మంచి అనారోగ్యాల నుంచి ఆరోగ్యంతో నింపమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.